మేడం అయితే డబ్బులు ఇచ్చింది. మేడం బండి వేసుకోమంది ఆడికి. ఇంతకుముందు ఆన్ చేశారు, టప్ అని సౌండ్ వచ్చింది. మొత్తం అన్ని ఫీజులు ఎగిరిపోయినాయి. ఆ ఏంటి, తోఫిక్ భాయ్ వాళ్ళ ఇంటి, మేడం వాళ్ళ అన్న వాళ్ళ ఇంటి, వాళ్ళందరి. ఈరోజు అయితే మంచిగా చికెన్ పులుసు అన్నం అయితే చేసుకున్నా. చికెన్ ఇచ్చేసి సలాడ్ అయితే తీసుకున్నా. చెప్పిన ఆమెకి కారం ఎక్కువ ఉంటుందమ్మా, వస్తానే ఇటు తెమ్మని చెప్పింది. నాకైతే పొద్దున్న నుంచి డ్యూటీలు వల్ల వైసా వాళ్ళ ఈడైతే ఉన్నాయి ఎలక్ట్రానిక్ వస్తువులు, గ్లాసులన్నీ. ఈడైతే 2 రకాలు ఉన్నాయి. 2.30 రియాలు 2 తీసుకున్నా. గుడలు అయితే అరిపినాయి. ఈ లోపల ఇయ్య అన్నీ పెట్టేసుకుంటా. तौफीक भाई हो गया? हाँ तौफीक भाई कैसा है? भाई बहुत अच्छा चिकन है ना भाई, रोटी के साथ चिकन. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. పొద్దున్నే లేచి స్నానం ఏనం చేసి టిఫిన్ చేసుకుందాం అనుకున్నా, కానీ మేడం అయితే ఫోన్ చేసి బండి స్టార్ట్ చేయండి. ఇంకా దీన్ని ఏం చేయలేము, చేసేయాల్సిందే. ఇవి అయితే నానబెట్టుకున్నా పొద్దున్నే, నిన్న రాత్రి. ఇంక ఈ పొద్దున్నే టిఫిన్ ఇయ్యే. ఇంకా నిన్న కరెంట్ వాడు వచ్చాడు కదా, పిలిపినోడు. వాడు బయట వైరు వేడిగా ఉన్నది, అది సన్న వైరు పెట్టినారు వాళ్ళు, కంపెనీ వాళ్ళు. ఆ వైరు మార్చమని చెప్పండి అని చెప్పి కంపెనీ వాళ్ళ దగ్గర పోయి మాట్లాడమని చెప్పినాడు. నిన్న చెప్పినాడు. నాకు తెలిసి మేడం ఆడికే పోతుంది అనుకుంటున్నా, కరెంట్ ఆఫీస్ కాడికి. ఇంక ఇదే టిఫిన్, ఇదే అన్నీ. రాత్రి కారు బిగాలు తీసుకున్నారు. ఇదొక వెరైటీ, కారు బిగాలు తీసుకోవడం డ్రైవర్ దగ్గర. నాకు కూడా మంచిదేలే, పోయి కారు బిగాలు తీసుకున్నాం. కార్కి అది బిగాలు వచ్చినాయి. వాడు పాత డ్రైవర్ ఎఫెక్ట్ అనమాట నా మీద. వాడు చేసిన పనికి అందరు తెక్కలోళ్ళు అనుకుంటారు మా మేడం, అందరు అట్టే చేస్తారు అనుకుంటారు మా మేడం. చాలామంది కామెంట్లలో మీ సార్ ఏడా అంటారు. ప్రస్తుతానికైతే ఇక్కడ మా సార్ నేను కూడా చూడాల, మీకేం చూపించాలా? అసలు ఉండాడో లేడో కూడా నాకు తెలియదు. నేనైతే చూడాల, మా మేడంని అయితే చూసిన. అయినా ఇక్కడ సార్ ఉన్నా లేకపోయినా ఒక డ్రైవర్ని పెట్టేది మేడం కోసమే, సార్ కోసం పెట్టుకోరు. ఎందుకంటే ఎక్కువ వీళ్ళు ఆడవాళ్ళకి షాపింగ్ మాల్ కంట, ఇంకా వేరే సైడ్ తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళందరినీ వీళ్ళని తిప్పలేక, వాళ్ళకి ఓపిక లేక డ్రైవర్ని అయితే పెట్టుకుంటారు. సో ఆడవాళ్ళకే మాత్రమే డ్రైవర్ ఉంటాడు. ఈ ఆడో కొంతమందికి మగవాళ్ళకి డ్రైవర్ ఉంటారు అనమాట. సో మా సార్ని నేనే చూడాల ఇంతవరకు. బండి అయితే మేడం ఇప్పుడు 9:30 అయింది టైము, 9:23. చూద్దాం అడిగిపోతుందా మేడం. నాకు తెలిసి కరెంట్ ఆఫీస్ కాడికి అనుకుంటున్నా, ఎందుకంటే రాత్రి వాడు చెప్పినాడు కాబట్టి నేను ఇన్నా. చూద్దాం. మేడం అయితే పోదంట, నన్నేమో బండి స్టార్ట్ చేసి కూర్చోనింది. కంపెనీకి ఫోన్లోనే కంప్లైంట్ ఇచ్చిన, అదే కరెంట్ ఆఫీస్కి. అలా ఫోన్ చేసి, హలో మామ, నీళ్ళు చెక్ చేయమని ఫోన్ చేశాను. నీళ్ళేమో ఉన్నాయి. హలో మామ, ఇప్పుడు నవ్వింది అని నవ్వుతూ మాట్లాడుతుందా? అదే ఒక్కోసారి బాగా మాట్లాడుతుంది, ఒక్కోసారి మెట్లెక్కిస్తుంది. నీళ్ళు అయితే చెక్ చేసిన, ఇంక కరెంట్ వాళ్ళు వచ్చారంట, వాళ్ళకి చూపి ఎక్కడ ప్రాబ్లం ఉండదు అనేది. కరెంట్ వాళ్ళు ఎప్పుడు వచ్చారో ఆ వైర్ ఒకటే భిన్న చెక్ చేయొచ్చు వాళ్ళు. నిన్నైతే నేను చికెను మసాలా అంతా పట్టించి ఫ్రిడ్జ్లో అయితే పెట్టినా. ఇంకా డైరెక్ట్ పొయ్యి మీద వేసేయడమే. బియ్యం కూడా కడిగి పెట్టేసిన.
బియ్యము ఈ కూర. ఆ కరెంట్ వాళ్ళు వస్తే వాళ్ళ పని చూసి వచ్చి ఆన్ చేసుకొని కూర చేసుకున్నాం. వాళ్ళు చెప్పిన 1 గంట 2 గంటలకు వచ్చారు. కరెంట్ ఆఫీస్ ఏమో ఏడే ఉండేది, ఆ పక్కే అది ఆడ బ్లూ బిల్డింగ్ ఉంది కదా, ఆడే ఉండేది. ఆడ ఫ్లైట్ చూడండి ఏం పోతుందో, బిల్డింగ్ మధ్యలోంచి పోతుంది కనుక. అద్దు బిల్డింగ్ కన్నా ఇంకా కిందనే పోతుంది. చూద్దాం ఎప్పుడు వస్తారు. నన్ను అయితే వెయిట్ చేయమని మేడం బయట. షేర్కా వాళ్ళు అయితే వచ్చినారు, చెక్ చేస్తాను. షేర్కా బండి అదే. ఆయన అయితే చెక్ చేసి పోయినాడు. మేడం కూడా వచ్చింది బయటికి వచ్చి అతనితో మాట్లాడింది. ఆయన 2 రోజుల తర్వాత బయట ఫీజ్ బాక్స్ మొత్తం మార్చేస్తామన్నాడు. ఇంకా 2 రోజుల దాకా చూడండి, కరెంట్ ఏమైనా పోతే చూద్దాము, లేదంటే మొత్తం బయట ఫీజ్ బాక్స్ అంతా మార్చేసి వేరే సెటప్ పెడతామన్నాడు ఆ కరెంట్ ఆఫీస్ ఆయన. నేనైతే వాళ్ళు రాకముందే టమాటాలు పచ్చిమిరకాయలు ఎర్రగడ్డలు కోసి పెట్టేసుకున్నా. ఇంకా కూరకు అన్నము రెడీ చేద్దాం. మధ్యాహ్నం చికెన్ వేసుకుందాము. అసలు చికెన్ ఇట్టే వేసుకుందని అనిపించినట్టు నాదే, మసాలా గిసాలా బాగా ఊరి. మేడం అయితే డబ్బులు ఇచ్చింది. మేడం బండి వేసుకోమంది ఆడుకో. వాటర్ వస్తే అంటే నీళ్ళకి నెక్స్ట్ చూసిన పొద్దున్న చెక్ చేసినా కదా, నీళ్ళు ఉన్నాయి. ఇంకా ఒకవేళ నీళ్ళు అయిపోతే ఆర్డర్ ఇస్తే నువ్వే ఇచ్చే డబ్బులు అనింది. అన్నం రెడీ అయిపోయింది, తెల్లన్నము. చికెన్ మాత్రం వేరే లెవెల్, వాసన భలే వస్తుంది అసలు. బాగా మసాలా అంతా ఊరబెట్టినా, రాత్రి అంతా ఫ్రిడ్జ్లో పెట్టినా కదా, చూస్తా అంటే నోరు కొడుతుంది. భలే ఉండదు అసలు. ఇంకా టేస్ట్ ఎట్టుండదు చూడాలా. ఇది ఒక అంటే కొత్తగా చేసిన. రాత్రి అంతా ఏం చేసినంటే కారం పొడి, ధనియాల పొడి, పసుపొడి అన్ని మసాలాలన్నీ వేసేసి చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన. పొద్దున్నే లేసి ఎర్రగడ్డలు, టమాటాలు, పచ్చిమిరకాయలు ఇంకో పెనంలో బాగా వాట్ చేసి దీంట్లో వేసేసి ఇప్పుడు పులుసు పెట్టేసిన. ఇట్లా నిజంగా సూపర్. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఇంకా టేస్ట్ చూడాలి ఎట్ట వస్తుందో. అన్నం కూర అయిపోయింది. కరెంట్ వాళ్ళు అయితే వచ్చినారు. కరెంట్ అయితే పైన అదే పని చేస్తున్నారు బయట. అన్నం కూర అయిపోయినాక వచ్చారు పాపం వాళ్ళు, నన్ను బతికిచ్చినారు. బయట అయితే వాళ్ళు పని చేస్తున్నారు, చాలామంది వచ్చినారు. మొత్తం ఫీజులు అన్నీ మార్చేస్తున్నారు. వాళ్ళు మార్చేటప్పుడు ఉన్నట్టుండి దమ్మని సౌండ్ వచ్చింది. మొత్తం ఫీజులు అన్నీ అయితే మొత్తం డౌన్ అయిపోయినాయి అన్నీ. పక్కన తౌఫిక్ భాయ్ వాళ్ళకి కూడా కరెంట్ పోయింది. తౌఫిక్ భాయ్ देखो अभी तुम्हारा भी यहाँ चल गया। मेरा चला गया, मैं ये देखो काम कर रहा हूँ इधर। इलेक्ट्रॉनिक का काम करता है। ये रिमोट का जो होता है ना बटन, हाँ, ये इसका काम कर रहा हूँ। ये मेरा जुगाड़ है, किसी का नहीं है, मेरा जुगाड़ है। मैडम थोड़ी देगा। अभी कैसा वो कैसा लगा ये शोल्डरिंग करेंगे। ये सोल्डरिंग कैसा है ये ये गैस से? गैस का है, गैस का शोल्डरिंग है। చూడండి గ్యాస్ దంట ఇది భలే ఉన్నది. కిదర్ మిలా ये मैं चाइना से लेके आया ऑर्डर करके। ఇది నీ కింద ఉన్నది కదా, ఇదంతా గ్యాస్. ఇక్కడ जितना काम है మంట వస్తుంది. అంటే ముక్కు పైన పెడితే లగాయగా చల్ జాయగా అందరు. अभी जल रहा है, आ गया है। ఇందో ఎలక్ట్రానిక్ పని చేస్తున్నాడు. కరెంట్ అయితే పోయింది వీళ్ళకి కూడా. शोल्डरिंग कर रहा हूँ। వాళ్ళైతే బయట చేస్తున్నారు, వాళ్ళకు కూడా పోయింది. అంటే వీళ్ళు ఏదో తగిలియడంలో గలత్గా తగిలిచ్చేసారు, తప్పుగా మొత్తం అంతా పగిలిపోయింది. వాళ్ళు చేస్తూ ఉన్నారు ఆడ. ఎన్ని బండ్లు వచ్చినాయి చూడండి. ఇంకా కరెంట్ వస్తే పోయి తినాల్సిందే. ఎట్టో అన్నం కూరగా అయిపోయినాక పోయింది కరెంటు. ఈ బండి అయితే వచ్చింది, వాళ్ళకి తెలుసో తెలీదో. ఇది బండి నెంబరు. వాళ్ళు ఏమో చేస్తున్నారు. ఇంతకుముందు ఆన్ చేశారు, టప్పని సౌండ్ వచ్చింది. మొత్తం అన్ని ఫీజులన్నీ ఎగిరిపోయినాయి. ఏంటి తౌఫిక్ భాయ్ వాళ్ళంటి, మేడం వాళ్ళ అన్న వాళ్ళంటి, వాళ్ళందరి. ఇప్పుడైతే ఆన్ చేస్తారంట, చూద్దాం ఏమవుతుందో పరిస్థితి. तुम ऑन करो, इधर इधर निकलता हूँ मैं. ఇక్కడ ఆన్ చేస్తారు, ఏమవుతుందేమో. దేవుడు ఏడుకొని వాడు ఏం కాబడుతుంటే. వాళ్ళు నవ్వుకుంటారు, ఏమవుతుందో. దేవుడా ఏం కాబడుతుంటే. అన్నీ మొత్తం అయిపోయినాయి కదా, భయపడుతున్నారు అందరూ. ఒకటి అయ్యో అనేది బయట ఆన్ చేశారు. దేవుడు దేవాలెట్టో ఏం కాల. అమ్మయ్య
కరెంట్ కూడా వచ్చేసింది. ఇస్తగోల్ బా కూరగాయలు అనేట్టున్నారు, గడ్డ కట్టిందంతా. ఇది ఈరోజు అయితే మంచిగా చికెన్ పులుసు అన్నం అయితే చేసుకున్నా. స్మెల్ అయితే భలే ఉన్నది. చూద్దాం టేస్ట్. పెరుగు మాత్రం ఉండాలి మనకి, మజ్జిగ. అబ్బా సూపర్ ఉంది. మసాలా అంతా బాగా ఊరింది ముక్కకి. టేస్ట్ మాత్రం భలే ఉన్నది. ఆ మెట్ట ఇది నాకు తెలిసి మంచిగా చికెన్ పులుసు అయితే చేసుకున్నా. ఒక 2 రోజులు వచ్చాయి దండిగొంది కూర. ఇంకా మేడం అయితే ఆడుకోపోయింది బండి వేసుకొని. ఇంకొక మేడం అయితే ఉంది, మా మేడం వాళ్ళ అన్న కూతురు. ఇంకా ఆమె ఆడికన్నా పోతామో చూద్దాము, లేదంటే తినేసి అనుకున్నాం. పని మనిషి పాపము ఇంట్లో మటన్ చేశారు, మటన్ నేను తిన్ను అనింది. నేను చికెన్ చేసినమ్మా ఎత్తుకొచ్చానంటే ఈ అనింది. కారం ఉంటుంది మళ్ళీ నువ్వు తింటావో తినలేవు అని. ఏం కాదులే తింటాలి అనింది. చూద్దాం తింటావో తినదాం. సో ఇది ఆమెకైతే ఇస్తా. వాళ్ళు నాకు తెలిసి తినలేరు. నేను సలాడ్ అడిగినా, సలాడ్ ఇమ్మని. చికెన్ ఇచ్చేసి సలాడ్ అయితే తీసుకున్నా. చెప్పిన ఆమెకి కారం ఎక్కువ ఉంటుందమ్మా చూసుకొని తినని. సర్లే అనింది. మామ నేను తినను అది మటను, నాకు ఈరోజు అన్నం లేదని. నేను చికెన్ చేసినమ్మా తెచ్చిస్తాలే అని చెప్పిన, ఇచ్చేసిన. నేనైతే సలాడ్ తెచ్చుకున్నా. మేడం అయితే పొద్దున పోయింది, ఇప్పుడు వచ్చింది. వస్తానే ఇటు తెమ్మని చెప్పింది. నాకైతే పొద్దున్న నుంచి డ్యూటీల వల్ల ఇప్పుడైతే ఇది కావాలంట, లైటర్. ఇదేం పోయినాయంట. ఇది ఇచ్చి ఒక 100 రియాలు ఇచ్చి ఇట్లాంటి ఒక 2-3 ఎత్తుకురాపనింది. ఇలాంటి చిన్న చిన్న వస్తువులన్నీ ఇప్పుడు మేము ఉండే ఏరియాలోనే మర్జాన్ అనే ఏరియాలోనే ఉంటాయి. చూడాలా ఇది ఏడ దొరుకుతుందో. మేడం అయితే ఫతాఫిత్లో ఉంటాయని, బకాల్లో ఉంటాయి చూడనింది. చూద్దాం. ఈడేదో ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇంటికి సంబంధించిన సామాన్లు అయితే ఈడేదో ఉండదు ఒకటి. దాంట్లో పోయి చూద్దాం. वैसा वैसा वाला है, किधर मिलता है? సూపర్ మార్కెట్లోనే దొరుకుతాయంట. మేడం చెప్పింది కరెక్టే. ఈ సూపర్ మార్కెట్లో కూడా అడిగినా లేవంట. దీని పక్కనే ఇంకొకటి ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే ఉన్నాయి, దాంట్లో కూడా అడిగినా ఆడ కూడా లేవంట. ఇంకా 2 సూపర్ మార్కెట్లు ఉన్నాయి, అవి చూస్తా. ఈడైతే ఉన్నాయి ఎలక్ట్రానిక్ వస్తువులు, గ్లాసులన్నీ. ఇక్కడ మొత్తం ఈడైతే 2 రకాలు ఉన్నాయి. ఇది వద్దంట మేడంకి. ఇది కూడా ఉన్నది గన్ను. ఇదైతే ఎత్తుకోదామనింది. 15 రియాలు, 2 30 రియాలు, 2 తీసుకున్నా. మేడం అయితే ఇటాటే దొరుకుతాయేమో చూడనింది. ఇటాటి లేవు. ఇంకా ఇది స్ట్రైట్గా ఉన్నది, ఇదైతే బెండ్ అవుతుంది. అది ఇంకోటి అయితే స్ట్రైట్గా ఉన్నది, అది చూపిస్తే అది వద్దనింది. ఇంకా గన్నులాగా ఉన్నది ఇది. ఇది కూడా ఫోటో పెట్టినా. సరే ఇది ఎత్తుకోరా అనింది. ఇంకా వద్దంటే మన దగ్గర బిల్ ఉంది, రిటర్న్ ఇచ్చేయచ్చు. ఇంకా రాత్రి తినడానికి చికెన్ అయితే సెగన పెడుతున్నా. ఇంకా అన్నం అయితే ఒక రోడ్ ఉంది. తోఫిక్ బాయ్ని కూడా పిలిచిన. తోఫిక్ బాయ్ చికెన్ అయితే చేసిన. మధ్యాహ్నం నేను పిలిచలా, ఎందుకంటే కొద్ది పని మీద ఉండి పిలిచలా. కుబూస్ అయితే ఉంది, తిను, నాకైతే అన్నం ఉన్నది. నువ్వు వచ్చి తింటానంటే కుబూస్ తిను, నాకైతే నేను అన్నం తింటా అని చెప్పిన. సో తోఫిక్ బాయ్ బయటకి అయితే పోయినాడు. బయటికి వస్తా పెప్సీ అయితే తీసుకొచ్చినాడు. ఇంకా తోఫిక్ బాయ్ వస్తే దీన్ని సెగన్ పెట్టి ఫోన్ చేయన్నాడు. ఆయన వస్తే ఆయన కుబూస్ తింటాడు, నేను రైస్ తినేస్తా. గుడలు అయితే అరిపినాయి, ఈ లోపల ఇయ్య అన్నీ పెట్టేసుకుంటా. మళ్ళీ ప్లేస్ దొరుకుతుంది ఇక్కడ కూర్చొని తినేదానికి, కింద ప్లేస్ ఉంటుంది. ఇది నాకు ఇది పెట్టానంటే రూమ్ అంతా ఇదే ఆక్రమించేసుకుంటుంది చాలా. గుడల్ స్టాండ్.
అదే సొక్కాలు అయితే వేసేసిన. ప్యాంట్లకి ర్యాక్ ఇది సెపరేట్ ర్యాక్ అనమాట. అంటే దాంట్లోనే కాకపోతే ఫ్యాంట్లు మాత్రం మడతేసి పెడతా. మా ఇంట్లో కూడా మడతేసి ఉండను ఈ గుడ్డలు ఈ మారిగా ఈడ మడతేసుకోవాలి. ఈ సర్ఫ్ చూడ ఈ మారిగా అవుతుంది, ఏందో అర్థం కాను. సర్ఫ్ ఎక్కువ వేస్తున్నానా లేకపోతే ఎట్లా అర్థం కాదు. ప్యాంట్ అంతా గబ్బు అయిపోయింది అది చూడ. ఈ నల్ల ప్యాంట్లు ఎక్కువ ఉన్నాయి అక్కడ. హలో, ఓకే. అది ప్యాంట్లు కూడా అయిపోయినాయి. ఇక్కడ ఖాళీ ప్లేస్ వచ్చేసింది. ఇది పెట్టడం వల్ల మొత్తం ఆక్రమించుకుంటుంది. ఇక్కడ కూర్చొని తినచ్చు. తౌఫీక్ భాయ్ని పిలుచుకొని వస్తా. तौफीक भाई हो गया, आ जाओ। हाँ तौफीक भाई कैसा है? भाई बहुत अच्छा। चिकन है ना भाई, रोटी के साथ चिकन पूरा मार्च हो जाता है। मार्च मालूम है? हाँ। मैच हो जाता है, यानी दोनों के खाने में ना टेस्ट अलग आता है। तो मैं पिल को भी दिया, कद्दाम को दिया ना, वो भी बोलते हैं बहुत अच्छा करा, पिल भी अच्छा डाला है। बहुत अच्छा है। అది తౌఫీక్ భాయ్ అయితే రోటీ తింటున్నాడు. రోటీ థమ్స్అప్. నేనైతే రైస్ పెట్టుకున్నా. మనకి రైస్ ఉంటేనే దిగుతుంది. రొట్టెలు అంతగా ఇష్టంలో నాకు. పొద్దున పూట ఇంకేం తప్పదు కాబట్టి పొద్దున పూట తినాల్సి వస్తుంది. ఇది ఈరోజు తౌఫీక్ భాయ్కి మధ్యాహ్నం मैं भूल गया क्यों तुम देखते हैं ना मैं कितना धुनता है, मैं भूल गया కార్బా కరెంట్ కా టెన్షన్. నాకు డ్యూటీలు లేవు కానీ కరెంట్ టెన్షన్. కరెంట్ పోయింది, మళ్ళీ తర్వాత మోటార్ పోయింది. మోటార్ भी चल गया ना, मोटर गर्म हो गया. మోటార్ కూడా 3-4 గంటలు కరెంటు ఓను మోగింది. మళ్ళీ లోపల లిఫ్ట్ పోయింది. పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది రోజు. ఎవరిదో దిష్టి తగిలిందంట, కన్ను దిష్టి. సో ఇది ఈరోజు ఎట్టగొట మధ్యాహ్నం అనుకుంటాను ఉండా तौफीक भाई తినిపిలేదని. मेरे को दिमाग में पड़ गया अभी चिकन बनाया तौफीक भी नहीं खिलाया ऐसा. मुश्किल नहीं है, मैं भी लाम पकाता हूँ तो तुमको बोलता हूँ थोड़ी. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ वीडियो कలుద్దాం. చాలా మంది तौफीक भाई ఛానల్ నేమ్ అయితే అడుగుతున్నారు పేరు. भाई तुम्हारा तौफीक भाई तुम्हारा चैनल का नाम पूछता है ज्यादा आदमी. बोलो तुम्हारा चैनल का नाम. मेरा चैनल का नाम है तौफीक भाई. वो बड़ा वाला कैपिटल में लिखोगे तौफीक भाई तो मेरा चैनल आ जाएगा. సో ఒకసారి ట్రై చేయండి. तौफीक भाई ఛానల్ ఓపెన్ అవుతుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.